యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గతేడాది దేవరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ సక్సెస్ అందుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాగా వచ్చిన ఈ మూవీ మార్చ్ 28న జపాన్లో రిలీజ్ అయింది. దీంతో నిర్మాతలు జపాన్లో ప్రమోషన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ జపాన్లో సందడి చేసిన విషయం తెలిసిందే. అక్కడి అభిమానులను కలిసి ముచ్చటించిన ఎన్టీఆర్ వాటికి సంబంధించిన ఫొటోస్ని, వీడియోస్ని షేర్ చేస్తూ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. జపాన్ టూర్ ఎప్పుడూ అందమైన జ్ఞాపకాలను ఇస్తాయన్నారు. ఈసారి మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఓ జపనీస్ అభిమాని RRR చూసిన తర్వాత తాను తెలుగు నేర్చుకున్నానని చెప్పారు. ఆ మాట నిజంగా తనని కదిలించిందని, ఒక కల్చర్కు, ప్రేమకు సినిమా ఈ రోజు వారధిగా నిలిచిందన్నారు. అందుకే ఆ అభిమానిని సినిమా శక్తి భాష నేర్చుకోవడానికి ప్రోత్సహించింది. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేని విషయం అని చెప్పుకొచ్చారు. కాగా ప్రమోషన్స్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ కోసం వచ్చిన ఓ జపాన్ అభిమాని తెలుగు మాట్లాడి ఎన్టీఆర్ని ఆశ్చర్యపరిచింది. అన్నా, నేను RRR సినిమా చూశాక తెలుగు నేర్చుకున్నాను. 2 సంవత్సరాల నుంచి తెలుగు నేర్చుకుంటున్నాను అంటూ ఆమె తెలుగులో రాసిన పుస్తకాన్ని చూపించింది. ఇది చూసిన ఎన్టీఆర్ ఫిదా అయ్యారు. మీరు నిజంగా స్ఫూర్తి అంటూ ఆ మహిళా అభిమానిని కొనియాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను తారక్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.